హుదూద్ తుఫాన్ ఎంత బీభత్సం సృష్టించింది, ఈ ఉత్తరాంధ్రాని ఎంత కకావికలం చేసింది. మరీ ముఖ్యంగా విశాఖపట్నం నగరం ఎంత కళావిహీనం అయిపోయింది అని ప్రత్యేకించి నేను చెప్పడం అవసరం లేదు. చాలా సుందరమైన నగరం, గ్రీన్ సిటీ, అలాంటిది టోటల్గా కళావిహీనం అయిపోయి ఒక బ్రౌన్ సిటీగా మారిపోయింది. ఈవేళ నేను విశాఖపట్నం నుంచి కొన్ని గంటల ముందే ఇక్కడికి వచ్చాను. చూస్తుంటే ఆ గతంలో ఉన్న మోడ్లోంచి చిగుళ్ళు వస్తుంటే ఎంతో కొంత ఊరటగా అనిపించింది. అబ్బా, హాయిగా అనిపించింది. ఆ పచ్చదనం మళ్ళీ చిగురించింది. అయితే అది సరిపోదు. జరిగిన ఆస్తి నష్టం కానివ్వండి, ప్రాణ నష్టం కానీ అది ఎవరు తీర్చలేంది. దాదాపుగా ఎంత ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా 64 మందిది అందులో ప్రాణాలు పోగొట్టుకున్నారు. లెక్కల ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారం 70,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. వాస్తవం. దీనికి స్పందిస్తూ ప్రజానీకం ప్రతి ఒక్కరు కూడా చాలా బాధతోటి, సానుభూతితో ప్రతి ఒక్కరు విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇది ప్రతి వారిని అభినందించదగ్గ విషయం. ఆ రకంగా ప్రతి వారికి మా సినీ పరిశ్రమ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడు ఏ విపత్తు జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు జరిగినా సినీ పరిశ్రమ ఎప్పుడు ముందుంటూనే ఉంది. అది గతంలో మీకు అందరికీ కూడా అనుభవమే. అయితే ఈసారి జరిగిన ఈ విపత్తు చాలా భారీ. ఇక్కడ మళ్ళీ తిరిగి పునరావాసానికి కానీ, పునర్నిర్మాణానికి కానీ చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళం మేము ఉన్నాము అంటూ ఒక భరోసా ఇస్తూ మానసిక స్థైర్యం కోల్పోయిన వారికి పునరావాసం కల్పించడం కోసం ఆ రూరల్ ఏరియా కానివ్వండి, సిటీ కానివ్వండి, తిరిగి పునర్నిర్మించే దిశగా సినీ పరిశ్రమ కూడా స్పందిస్తున్నాం కూడా. 48 గంటలు ఆ తుఫాను తాకిడికి తగిలిన వెంటనే సినీ పరిశ్రమ నుంచి కథానాయకులు, ఆర్టిస్టులు, ఇతర టెక్నీషియన్స్, డైరెక్టర్స్ కూడా స్పందించి వారు సహాయం చేయడం, అది సీఎం రిలీఫ్ ఫండ్కి అందివ్వడం కూడా జరిగింది. దాంతో సరిపోయింది అనుకోకుండా ఈ రోజున ప్రతి ఒక్కరూ ఈ సినిమా పరిశ్రమ నుంచి మేము సైతం ఉన్నాము అంటూ ప్రతి ఒక్కరికి ఆ యొక్క సంతృప్తి, ప్రతి ఒక్కరం కూడా ఇతోదిగా మేము సహాయపడ్డాం అన్న భావన కలిగించడం కోసంగా ఈ రోజున పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం మేము మొదలుపెట్టాం. ఈ సందర్భంగా ప్రత్యేకించి తమిళనాడు ఆర్టిస్టులు కూడా మనం ఈ సందర్భంగా వాళ్ళని ప్రస్తావించాలి. వాడు కూడా భూరి విరాళం ఇవ్వడం జరిగింది. వారికి కూడా తెలుగు పరిశ్రమ తరపున మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇది చాలా వినూత్న రీతిలో ఉంటుంది, చాలా భారీగా ఉంటుంది. అండ్ ఒక మ్యారథాన్ ప్రోగ్రాం అనుకోవచ్చు. అంటే ఈ నెల 30వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు కూడాను కంటిన్యూస్గా జరుగుతుంది. ఇప్పుడు మనకున్నటువంటి మీడియా ఛానల్స్ని అవైలబిలిటీని బట్టి వాటిని ఆసరా చేసుకుని ఈ ప్రోగ్రాం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇది గతంలో ఎప్పుడూ విన్నది కాదు, కన్నది కాదు. దీని ద్వారా ప్రజలని వాళ్ళకి వినోదం అందివ్వడంతో పాటు వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్స్గా చేయాలి. వారందరూ కూడా ఇందులో ఈ సహాయ కార్యక్రమంలో మా వంతు కూడా ఉందన్న తృప్తి వాళ్ళకి కలగజేయడం కోసంగా ప్రధానంగా మేమందరం దీనికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క ప్రోగ్రాం డిజైన్ చేయడంలో కానీ, ఈ కాన్సెప్ట్ తీసుకురావడంలో, అందరి డేట్లు కూడా వాళ్ళ సౌలభ్యం కూడా చూసుకోవడంలో కొంచెం జాప్యం జరిగింది. ఇది జాప్యం కాదు, ఇది తీసుకొస్తున్న సమమైన సమయమే. అయితే దీని వెనకాల ఇది ఇంత పగడ్బందీగా, ఇంత ప్రణాళికాబద్ధంగా జరగడానికి కారణం
చాలా పెద్దలంతా పనిచేశారు. ప్రతి ఒక్కరి పేరు పేరున మేము అభినందిస్తున్నాం. వాళ్ళందరి కృషి ఫలితంతో ఈ రోజున ఈ యొక్క ప్రోగ్రాం గురించి మీ ముందు చెప్పడం జరుగుతుంది. 30వ తారీఖు దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని, ప్రతి ఒక్కరు కూడా దీన్ని పెద్ద ఎత్తున దీనిలో పార్టిసిపేట్ చేయాలని, వారి అందరి యొక్క పార్టిసిపేషన్ ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది. ఒక 50 లక్షల వర్త్ ఆఫ్ ప్రైజెస్ ఈ 104 మందికి ఏ రూపంలో అయినా రావచ్చు, ఎంత వర్త్లోనే రావచ్చు. ఆ రకంగా ఆ అవకాశం ఆ 1,00,000 మందికి ఉంటుంది. ఆ 1,00,000 టికెట్లు 500 రూపాయల చొప్పున కొన్న 104 మందికి ఉంటుంది. ఈ టికెట్స్ అన్ని థియేటర్స్లో దాదాపుగా అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఊళ్ళోనూ ఉంటుంది. ఆ పార్టిసిపెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు 500 రూపాయలు తీసుకుని ఆ టికెట్ కొనుక్కోవచ్చు. ఆ లక్కీ డ్రా అనేది 1 డే ముందో 2 డేస్ ముందు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దూరం ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ట్రావెల్ అయ్యి రావడానికి ఈ వెన్యూకి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఒక క్లారిటీ అనేది రాను పబ్లిసిటీ ద్వారా మీకే లభిస్తుంది. సో ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. తర్వాత 4వ విషయం, చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా మేము డొనేషన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒక వెబ్సైట్ ద్వారా వాళ్ళు ఈ డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే డోనర్స్, నా పర్సనల్ రిక్వెస్ట్, మా అందరి యొక్క అభ్యర్థన 500 రూపాయలకు తక్కువ కాకుండా ఇవ్వాలి, ఇస్తారు. ఇచ్చే పెద్ద మనసు వారికి ఉందని చెప్పేసి కోరటం జరుగుతుంది. ఇది ఫారెన్ నుంచి కూడా ఇవ్వచ్చు సార్, ఇతర దేశాల నుంచి కూడా. ఆ వెబ్సైట్ పేరు మేము సైతం.com, MEMUSAITAM.com. ఆ వెబ్సైట్లో మీరు బ్రౌజ్నే ఎంటర్ అయ్యి మీ అంత్యవాళ్ళు ఉన్న విరాళం అది మీరు ఇవ్వగలిగితే చాలా సంతోషం. మీరు ఇచ్చే ప్రతి పైసా బాధితులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇది చేరుతుంది. ఏదో రూపంలో వాళ్ళు మళ్ళీ తిరిగి పునర్జీవం పొందగలుగుతారు. కాబట్టి ఆ రకంగా 50 మంది విదేశీయులను కానీ, దూర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారిని కానీ, పెద్ద మనసున్న ఇతరులను కానీ ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఈ వెబ్సైట్లోకి మీరు ఎంటర్ అయ్యి ఆ యొక్క అమౌంట్ని మీరు ఇవ్వగలిగితే కనుక చాలా సంతోషం. ఇది ప్రత్యక్షం అందరి తరపు నుంచి మిమ్మల్ని పత్రికా ముఖంగా ఈ యొక్క మీడియా సమూహంలో మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం. ఇక మిగతా విషయాలు ఏమున్నాయి, చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ కొద్ది దాంతోనే కాదు, ఊపిరి తిరగకుండా ఉన్నటువంటి ఎన్నో వినూత్నటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే గేమ్స్ ఉంటాయి, గేమ్ షోస్ ఉంటాయి, టాక్ షోస్ ఉంటాయి, అలాగే ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలాగే స్కిట్స్ ఉంటాయి, కామెడీ షోలు ఉంటాయి, అలాగే క్రికెట్తో పాటు కబడ్డీ ఉంటుంది. నన్ను ఆడించకండి. అలాగే మా ఆర్టిస్టులు మాలో మేము సరదాగా చిట్ చాట్ చేస్తున్న ప్రోగ్రాం కానీ, లాస్ట్గా అంత్యాక్షరి ఉంటుంది. అది ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. అది హీరోస్ హీరోయిన్స్ మధ్య, అలాగే ఇతర సాంకేతిక టెక్నీషియన్స్ వీళ్ళందరి మధ్య అందరూ పార్టిసిపేషన్ ఉంటారు. అలాగా లాస్ట్లో ఇక అంతే, అది కకావిక. 30వ తారీఖు పొద్దు నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, ఈ ఫండ్స్ రేజ్ చేయడానికి. ఫస్ట్ నాకు అప్పచెప్పిన ప్రోగ్రామ్, అంటే నేను చేయట్లేదు ఈ ప్రోగ్రాము, నాకు అప్పచెప్పింది చెప్పమని, డైన్ విత్ ద స్టార్స్ అని. సాయంత్రం నేను ఉంటాను. సాయంకాలం 7:30 టు నైట్ 10:30 ఆన్ 29th 29వ తారీఖు నవంబర్ సాటర్డే ఈవినింగ్ ఈ ప్రోగ్రాం జరుగుతుంది. 250 మంది, 250 మాత్రమే, అంటే కపుల్స్ అనుకుంటా. 250 కపుల్స్ అంటే 500 మంది మాత్రమే. హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, అన్నా చెల్లెలు అవ్వచ్చు. 1 కపుల్కి ఈచ్ టికెట్ ఇస్ 1 lakh రూపీస్. అండ్ వాళ్ళందరూ స్టార్స్తో, యాక్టర్స్తో డైన్ చేస్తారు. అండ్ వాళ్ళతో కలిసి మాట్లాడుకోవడం, డాన్సులు ఉండవు కానీ మాట్లాడుకోవచ్చు. అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా దీంట్లో ఉంటుంది. బట్ ఒకటి మాత్రం, దెర్ ఇస్ నో కాంప్లిమెంటరీ పాసెస్ గివెన్ అట్ ఆల్. ఎవరికి కాంప్లిమెంటరీ పాసెస్ అనేది ఎవరు. అండ్ ఈ ప్రోగ్రామ్ అంతా చాలా మంచి ఎంటర్టైన్మెంట్తో కొనసాగుతుంది. సో దట్ ఈవినింగ్ ఫ్రమ్ 7:30 to 10:30 3 hours ఆఫ్ ఫెంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్ విత్ ద స్టార్స్, విత్ 500 people. క్రికెట్ విత్ స్టార్స్. యూజువలీ మీరు రెగ్యులర్ మ్యాచెస్ లాల్ బహదూర్ స్టేడియంలో ఇవన్నీ చూశారు. బట్ దిస్ టైమ్ we're going to have a different format. It's going to be a 6-over match, Super 6 at the Kotla Vijay Bhaskar Reddy Stadium, indoor stadium.
So it's going to be 3 hours of live fantastic entertainment action, 3 p.m. to 6 p.m. and it's on Gemini TV. So we'll have all the stars participating: Nag, Junior, Ram Charan, Anushka, Charmi, Akil, Rakil, Nikhil, a lot of stars who are going to participate. +2, 6 boys and 2 girls. So girls going to participate చేస్తారు, చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. So and each ticket is going to cost 3,000 rupees, and the tickets are available on where you getting on Book My Show. So this is going to be Cricket with the Stars. So it's going to be a lot of entertainment, and I'm really happy that all the stars are going to participate. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆన్ 30th ప్యారలల్ లైవ్గా జరుగుతుంటుంది. 15,000 రూపీ టికెట్స్ ఫర్ 1,000 పీపుల్. అవి హైదరాబాద్ సిటీలో అన్ని చోట్ల అమ్ముతాం. మేజర్ బెనిఫిట్స్ అండ్ గిఫ్ట్స్ దీంట్లో ఉన్నాయండి. ఫస్ట్ ప్రైజ్కి దెర్ ఇస్ అ మర్సిడీస్ బెన్స్. సో అండ్ 50 lakhs వర్త్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి. మీరు దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలా? ఈ టికెట్స్ మీకు బుక్ మై షోలో దొరుకుతుంది, అండ్ క్లబ్స్లో ఫిల్మ్ నగర్ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్, నిజాం క్లబ్, ఈ క్లబ్స్ అన్నింటిలో కూడా దొరుకుతాయండి. సో దట్ ఈస్ అనదర్ ప్రోగ్రామ్ దట్ వీ హ్యావ్. రేపటి నుంచి ఫ్రమ్ 23rd ఆన్వర్డ్స్ ఎవ్రీడే డైలీ స్టార్ క్విజ్ ఉంటుంది. మీ ఫేవరెట్ స్టార్స్ డైలీ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అవి మీరు SMS చేసి IVRSలో కానీ SMSలో కానీ 562633 మీ మొబైల్లో నుంచి మీరు పంపిస్తే ఆన్సర్స్ని ఎవ్రీడే దేర్ విల్ బీ అ విన్నర్, అండ్ ప్రతి విన్నర్కి దేర్ ఆర్ గిఫ్ట్స్ అండ్ ఆల్సో అదర్ బెనిఫిట్స్ టు కమ్ ఫర్ ద షో. వీ ఆల్సో హ్యావ్ అ టాక్ టు ద స్టార్స్. ఈ ఈవెంట్స్లో యూ కెన్ కాంట్రిబ్యూట్. దీనికి ఎయిర్టెల్ అండ్ ఐడియా వీళ్ళందరూ దేవ్ కమ్ అప్ టు సే దట్ దే విల్ నాట్ ఛార్జ్ ఎనీ ఫీజ్. వచ్చే డబ్బంతా డైరెక్ట్గా హుడ్ విక్టిమ్స్కి ఇస్తామన్నారు. సో ఈవెన్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్. సో డిఫరెంట్ పీపుల్, ద హోల్ ఐడియా ఏంటంటే అండి, రకరకాలుగా ఫ్రమ్ 10 rupees to 500 rupees to 1,000 rupees to 10,000 rupees to 1 lakh డిఫరెంట్ పీపుల్ కెన్ కాంట్రిబ్యూట్ వాళ్ళ స్తోమత ప్రకారం. చాలా అవైలబుల్ ఫార్మాట్స్లో మీకు బుక్ మై షోలో దొరుకుతుంది, మేము సైతం .com వెబ్సైట్లో దొరుకుతాయి. ఇంటర్నేషనల్గా ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు, కర్ణాటకలో ఉన్నవాళ్ళు, తమిళనాడులో ఉన్నవాళ్ళు, ఎక్కడైనా ఎనీబడి హూ వాంట్స్ టు కాంట్రిబ్యూట్ కెన్ కాంట్రిబ్యూట్. ఆల్ దిస్ మనీ ఈజ్ ట్యాక్స్ బెనిఫిటెడ్ మనీ. ఆంధ్రప్రదేశ్ CM రిలీఫ్ ఫండ్కి వెళ్తుంది. సో ప్లీజ్ కాంట్రిబ్యూట్ అండ్ మేక్ దిస్ ఈవెంట్ బిగ్ సక్సెస్ అండి. గారు, వెంకటేష్ గారు, సురేష్ బాబు, అందరూ చెప్పింది మీరు విన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి చారిటీ షో. గతంలో లాగానే ముందు చెన్నైలో ఒకటి, బెంగళూరులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి ఇలా చేద్దామని అనుకున్నాం. కానీ అలా కాకుండా ఎవరింట్లో కూర్చొని వాళ్ళు ఈ షో అంతా కూడా మార్నింగ్ 10 నుంచి రాత్రి 10 వరకు కూడా చూడొచ్చు, ఎవరింట్లో వాళ్ళే కూర్చొని చూడొచ్చు అని ఒక కొత్త విధానంలో పెట్టి దాని విధంగా చేస్తున్నాం. ఇది ఎందుకంటే ఇంతకుముందు మనకి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా అవన్నీ ఒక ఎత్తు అయితే, మొన్న వచ్చిన ఈ హుద్ సైక్లోన్ అనేది చాలా పెద్దది. ఇంత పెద్ద తుఫాను ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు. అలాంటి తుఫాన్లో చాలా వరకు నష్టాలు జరిగినాయి. ఈ నష్టాలను మళ్ళీ పూడ్చడం అనేది చాలా కష్టం, ఎవరి వల్ల కాకపోయినప్పటికీ కూడా సాటి మనిషి కష్టం ఉన్నప్పుడు ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకు ఉంది. గతంలో ఎన్నోసార్లు ఎన్నో తుఫాన్లు అవి వచ్చినా కూడా అవన్నీ ఒక ఎత్తు అయితే, మొన్న వచ్చిన హుద్ తుఫాను ఒక ఎత్తు. విపరీతమైన నష్టం జరిగింది, ఆస్తుల నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, పశు నష్టం జరిగింది. ఇలాంటి కష్ట సమయంలో మేము సైతం మీకు అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి దీనిలో పాల్గొని మరి సహాయాన్ని అందజేయాల్సిన సమయం ఇది. సినిమా పరిశ్రమ నుంచి ముందుగానే అందరూ స్పందించి చాలా అమౌంట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కూడా ఇందులో కలుపుకోవాలి. వాళ్ళందరి సహకారంతో ఎవరు తెలుసుకున్నా సరే 500 రూపాయలకి పైన ఎవరు ఇవ్వదలుచుకున్నా కూడా వివిధ రకాలైనటువంటి ఈ షోస్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ వరకనే కాకుండా భారతదేశంలో కూడా ఎవరూ చేయని ఒక వినూత్నమైనటువంటి షో ఇది. ఈ షోలో అందరూ కూడా పాల్గొవాలని, అందరూ కూడా ఈ చారిటీ షోకి డొనేట్ చేయాలని,
అందరూ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు కూడా దీని గురించి మీకు వివిధ రకాలుగా ఏదో ఒక టైంలో మీకు చెప్తూనే ఉంటాం.